వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. సైబర్ నేరాలు ఎంత దారుణంగా తయారయ్యాయంటే ఒక్క రోజులో కొన్ని లక్షల మందిని మోసం చేస్తున్నారు. ఇప్పుడు జరిగేది అందరూ కూడా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఫోన్‌కి అంకితం అయిపోయారు. అప్పుడేదో ఆరోగ్యాలు బాగుపడతాయి, ఎక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి వాడాలని అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి ఫోన్ పైన ఆధారపడినాము. దాంట్లో ఏమైపోయిందంటే మీరు ఒకటి చూస్తే అటువంటి యాడ్స్ వందలు వేల కొద్దీ వస్తాయి. మీరేదో చూడాలని పోతే ఇంకేదో వస్తుంది. అయ్యా ఏదో మనకు సంబంధం లేను ఫోన్లో ఏదో బిజీగా ఉంటాం, ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఎవరా ఏదో తెలిసిన వాళ్ళని ఫోన్ ఎత్తితే మా దగ్గర ప్లాట్ ఉంది కొంటారా, మీరు ఈరోజు ₹10 పెట్టుబడి పెడితే రేపు ₹25 వస్తుంది. ఇట్లా అనేక రకాలుగా మా బ్యాంకులో పెట్టుబడి పెట్టండి, లేదు మా దగ్గర లోన్ తీసుకోండి, మా దగ్గర లోన్ తక్కువ ఉంది. అదే కాకుండా ఇట్లా అనేక రకాలుగా విపరీతంగా వస్తున్నాయి. ఇదే విధంగా గ్వాలియర్లో ఒక సీనియర్ అకౌంటెంట్, ఆయన పాపం చార్టెడ్ అకౌంటెంటు, చాలా సీనియర్ మ్యాను, బాగా ఉన్నతమైన దాంట్లో ఉండేవాడు. అతనికి ఒక లేడీ ఫోన్ చేసింది, దివ్య అని. ఫోన్ చేసి అది నమస్కారం అది ఇది ప్రేమగా మాట్లాడితే, ఎవరైనా ప్రేమగా ఆడపిల్ల మాట్లాడింది కదా ప్రేమగా మంచి గొంతుతో, ఈయన మాట్లాడినాడు. అంకుల్ మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టండి, మా నాయనకు కూడా ఇంత వచ్చింది, మా తాతకి ఇంత వచ్చింది, అందుకనే మీకు చెప్తున్నాను. ఏమి లేదు, నేను ఒక ఇది ఇస్తాను చూడండి, దాంట్లో మీరు పెట్టుబడి పెట్టి చూడండి అంటే పెద్ద ఆయన 10,000 పెట్టినాడు. పోతే పోయిందిలే 10,000 అని. 10,000 పెడితే ఆయన నకిలీ అకౌంట్లో 20,000 వచ్చినట్టు చూపించింది. మళ్ళా ఈ విధంగానే ₹1,00,000 600 1000 2000 అట్లా పెట్టడం ఎందుకు అంకుల్, మీరు పెద్ద మొత్తంలో పెట్టండి అంటే ₹1,00,000 ఎంతో వేస్తే అది నెక్స్ట్ 1,80,000 అయింది. అది చూస్తే తన అకౌంట్లోనే వెరిఫై చేసుకున్నాడు, బ్యాంకుకు పోయి ఎస్ నిజంగానే తన అకౌంట్లోకి వచ్చిందని. సో ఈయన నమ్మినాడు. నమ్మి ఇట్లా చిన్నది ఎందుకు చేస్తారు, పెద్దది చేయండి మీరంటే ఇంకా పెడతా పోయినాడు. ఆ ఫాల్స్ స్టేట్మెంట్లో ఈయన డబ్బులు ₹1,00,00,000 ఇవాళ వేస్తే 2 కోట్లు వచ్చినట్టు మూడో రోజు. ఇట్లా వచ్చి 1, 2, 21.5 కోట్లు ఆయన పోగొట్టుకున్నాడు. డబ్బులు వేసిన తర్వాత విత్డ్రా చేయాలా, మా అకౌంట్ వేరే అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా అట్లా అంటే, మీరు ఇట్లా చేసుకోవడానికి లేదు, యూ హ్యావ్ టు పే ట్యాక్స్. 10 కోట్లు మీకు వచ్చిన 34 కోట్లలో 10 కోట్లు మీరు ట్యాక్స్ కట్టాలా, 1/3 అమౌంటో 1/4 అమౌంటో ట్యాక్స్ కట్టింది మీకు ట్రాన్స్ఫర్ కాదు, మళ్ళీ 10 కోట్ల చిల్లర మీరు కట్టి తీరాలా. నియమం మీరు 10 కోట్లు అట్లే పెట్టుకోండి, మీకు ట్యాక్స్ 10 కోట్లు కదా, నా అకౌంట్లో 34 కోట్లు ఉంది కదా, ఆ 34 కోట్లలో 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటానంటే లేదు, మొత్తం కట్టండి 10.5 కోట్లు మీరు కడితే తప్ప అది ట్రాన్స్ఫర్ కాదు. తీరా మొత్తం వెరిఫై చేస్తే ఇదంతా ఫాల్స్ అకౌంట్. ఈ విధంగా ప్రజలను అనేక విధాలుగా బురిడి కొట్టిస్తున్నారు, చాలామంది మోసపోతున్నారు. అదే కాకుండా అక్కడ హైటెక్ సిటీలో వాచ్మెన్ ఉన్నాడు, మన దగ్గర పనిచేస్తాడు. ఆయనకి ఒక యాప్ లాగా వచ్చింది, మీరు డబ్బులు వేయండి అని. డబ్బులు వేస్తే వాడు వాచ్మెన్లు ఏముంది పాపం 500 వేస్తే ఓ అని మళ్ళా 800 వచ్చింది వారం లోపల. అదే కూర్చొని ఉంటారు, సాయంత్రం ఊసిపోక అందరికీ చెప్పుకున్నాడు. వేస్తే అందరూ వాడు 1000 వీడు 500 ఇట్లా కొందరు ఇట్లాంటిదంతా ఎందుకు, పెద్దది వేస్తే ఇంకా మీరు ఏ విధంగా డబ్బులు ఎక్కువ వేస్తారో ఆ విధంగా ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంది అని చెప్తే తలా ₹1,00,000 అప్పులు చేసి బంగారు కుదోబెట్టి వేసినారు. చివరికి వాడు ఫోన్ ఎత్తడంలే. ఏం చేయవు సార్, ఈ విధంగా ఫోన్ ఎత్తడం లేదు, ఎందుకు చెప్పావురా, ఎందుకు చేసావంటే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి, మీకు వస్తే రావచ్చు, లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినారు. అందుకని ఇట్లాంటి వ్యవహారాల్లో మీకు తెలియని వ్యక్తి వాళ్ళ దగ్గర క్రిప్టో కరెన్సీనో అధిక వడ్డీలు వస్తాయనో మీరు దయచేసి ఇటువంటి దానిలోకి విని పెట్టుబడి పెట్టి మోసపోకండి. డెఫినెట్గా ఎవ్వరు ఏమి చేయలేరు. వాడు అన్ని కోట్లు సంపాదించేట్టుగా ఉంటే డబ్బులు వాళ్ళే ఎందుకు చేయలేరు, మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహిస్తారు, మిమ్మల్ని ఎందుకు ప్రలోభ పెడతారు. డెఫినెట్గా ఈ ప్రలోభాలకి ఈ ప్రోత్సాహాలకి నమ్మకండి. అమ్మాయిలు మాట్లాడినా అబ్బాయిలు మాట్లాడినా మీరు కావద్దు, అమ్మ తల్లి నువ్వు కావాలంటే నా దగ్గరికి రా, మా ఇంటికి రా, నేను చెప్తానని చెప్పండి, పిలిపించుకోండి, ఈ అకౌంట్లో చెప్పండి, ఆ అకౌంట్ వెరిఫై చేయండి అఫిషియల్గా. లేకపోతే దయచేసి ఎవ్వరు కూడా ప్రపంచంలో ఇట్లా వడ్డీలు అధిక వడ్డీలు రూపాయికి రూపాయి నెలలో ఎవడిస్తారా, ఎక్కడి నుంచి వస్తుంది. మీరు ₹100 పెడితే ₹100 పెడితే
నెలకు 70 పైసలు ఇస్తున్నారు, 50 పైసలు ఇస్తున్నారంటే దెర్ ఈజ్ మీనింగ్. ₹1 ఇస్తున్నారంటే మీనింగ్. నెలకు రూ. 100 ఎవరిస్తారు? కాబట్టి ఇవన్నీ దుశ్చర్యలు, మోసం చేసేదానికోసం ప్రయత్నాలు. దయచేసి క్రిప్టో కరెన్సీలో పెడితే వందలొస్తాయి, కోట్లొస్తాయని చెప్తే మోసపోకండి. చాలామంది మోసపోతున్నారు ఈ విధంగా. అదేవిధంగా ఇప్పుడు మామూలు క్రైమ్ కేసుల్లో ఇటువంటి మోసాలే 90% కేసులు ఇవే రిపోర్ట్ అవుతున్నాయి. వాడెక్కడో అమెరికాలో కూర్చుంటాడు, మనకేమో ఇక్కడ ఆపరేట్ చేస్తాడు. అదే కాకుండా లేకపోతే ఏ ఇతర దేశాల్లో కూర్చొని వీడికి వచ్చే ఐపీ అడ్రస్ వచ్చి $500, $100 ఇస్తే మీకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ అమెరికాది ఉంటుంది, వీడుండేది ఏ నాగపూర్లోనో ఏ ఛత్తీస్గఢ్లోనో ఉంటాడు. వాడి బ్యాంక్ అకౌంట్లన్నీ ఏ ఇతర దేశాలు దుబాయ్లోనో ఎక్కడో ఉంటాయి. వాడు ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయగానే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆ అమౌంట్ వెళ్ళిపోతాయి, మీరు మోసపోయి ఏడుస్తూ కూర్చుంటారు. పోలీసులు కూడా ఏం చేస్తారు, ఒకవేళ వాని అకౌంట్లో డబ్బులు ఉంటే దాన్ని సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేసేదానికి వీలవుతుంది. ఆ విధంగా ఉండదు కదా, వాని అకౌంట్లో నుంచి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి. డెఫినెట్లీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి. అధిక వడ్డీ రేట్ అంటే మోసం చేయొద్దు. ఎవ్వరు అధిక వడ్డీ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. ఈ విధంగా చాలామంది మోసపోయినారు. నాకు తెలిసిన వ్యక్తులే చాలామంది మోసపోయినారు. అప్పుడు సైబర్ క్రైమ్ని వాళ్ళు చేయమంటే ఎఫ్ఐఆర్ కడుతున్నారు, చూస్తున్నారు. రోజు రోజుకి హైదరాబాద్ మహాపట్టణంలోనే కనీసం లేదంటే వేల సంఖ్యలో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉత్పన్నమవుతున్నాయి. చాలామందిని మోసం చేస్తున్నారు. ముందు కాలంలో లాగా ఎథిక్స్, మారల్స్ మీద బ్రతికే వాళ్ళ సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. ఏదో విధంగా బురిడి కొట్టించి మిమ్మల్ని మోసం చేయాలనే ఆకాంక్షతోనే చాలామంది ఉంటారు. కాబట్టి ప్రాపర్టీనో, క్రిప్టో కరెన్సీ అనో, అక్కడ పెట్టుబడి పెట్టండో, ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే దయచేసి ఎవరిని నమ్మకండి. ఆ విధంగా పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకో, చాలామంది విషం దాగిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా పెట్టుబడి పెట్టే దాంట్లో పోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అప్పులు చేసిన తర్వాత. అదే ఫాల్స్ గేమ్స్, ఎవరో అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినారని ఈ గేమ్స్లో కూడా పెట్టుబడి పెట్టకండి. మొబైల్లో ఆ గేమ్లో పెట్టుబడి పెడితే ఇంత వస్తుంది, ఈ గేమ్లో పెట్టుబడి పెడితే ఇంత వస్తుంది అని నమ్మకండి. దయచేసి నమ్మి మోసపోయి మీ జీవితాలను దుర్భరం చేసుకోకండి.